హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే స్నాక్స్ గోబీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోబీ వేడివేడిగా గోబీ రెడీ అవుతా ఉంది. ఆల్రెడీ కొంచెము వేసి పెట్టినాను. దీన్ని ఇంకా చేయాలా. మధ్యాహ్నమే అన్నీ కలుపుకొని ఇట్లా పెట్టేసుకొనేసి నూనెలోకి వేస్తున్నాను. సాసులు లేవు కాబట్టి నేను సాసులు యూస్ చేయను. దాని బదులు ఇవి వేస్తాను అనమాట. మరి ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిందంటే దీంట్లోకి గోబీ వేసేసి అంతా కలుపుకోవాలి. అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఇలా కలిపేసుకుంటే దీంట్లోకి ఆల్రెడీ అన్ని మసాలాలు, కారము అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇలా వేసేసుకొనేసి అంతా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర అమ్మో వేసుకోవాలా. అది కొంచెం మగ్గనియాలా. ఎందుకంటే సాస్ వేయం కాబట్టి సాస్ లేకుండా ఇట్లయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. ట్రై చేయండి. ఇది కొద్దిగా మగ్గాల. కొంచెం మగ్గిన తర్వాత లైట్గా ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. పచ్చివాసన పోయేవరకు కొద్దిగా అట్లా ఫ్రై చేసుకొనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి. టైం అయిపోయిందని త్వరగా చూసేస్తున్నాను ఫ్రెండ్స్. తినేసి వెళ్ళాలి ఇప్పుడు క్లాస్కి. ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, క్లాస్ తీసుకుంటారు. ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా బాగా మగ్గనియాలి. ఈ లోపుగా ఇది రెడీ అయిపోయింది. మధ్యాహ్నం ఇంకా టమోటా ఇలా మెత్తగా అయిపోయింది, గుడ్డుగా అయిపోయింది. కొంచెం తిని టేస్ట్ చెప్తుంది. బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ సూపర్గా చేస్తుంది, మీరు ట్రై చేయండి.